తిరుమలలో లడ్డులో కల్తీ నెయ్యి వాడారనేది వాస్తవం అని చెప్పి సిబిఐ వాళ్ళు కోరుకున్న సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దానిపైన ఈరోజు సమగ్రంగా కూడా 3 గంటల పాటు క్యాబినెట్ ఆ యొక్క నివేదికలోని ప్రధాన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశంలో పూర్తిగా కూడా జరిగిన పరిణామాలని ఇవన్నిటిని కూడా చర్చించి ఏదైతే ఆ నివేదికను ఆధారంగా దానిపైన విచారణ కమిటీని వేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అందరి తరపున కూడా ఈరోజు క్యాబినెట్ కృతజ్ఞతలు చెబుతూ తెలుగుదేశం పార్టీ పదే మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే తిరుమల పవిత్రత విషయంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ, విభజన అయిన ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ చూస్తే ప్రధానంగా కూడా తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ భక్తుల మనోభావాలను అర్థం పట్టే విధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వేసినా కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకొని ఒక మంచి వ్యక్తుల్ని చైర్మన్గా నియమించుతూ వెళ్ళడం జరిగింది. కానీ ఈనాడు గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, తమ సొంత బంధువుల్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బంధువుల్ని 5 సంవత్సరాల కాలంలో వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడ చైర్మన్లుగా నియమించి ఏ విధంగా హిందువుల మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ప్రధాన ప్రసాదం ఎవరైనా తిరుమల లడ్డు అంటే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క భక్తుడు కూడా శ్రీవారి లడ్డుని మహాప్రసాదంగా భావించి వాళ్ళ గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ తీసుకువెళ్తూ ఉంటారు ఇక్కడి నుంచి. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక సిట్ని నియమించి తద్వారా జరిగిన ఏవైతే నెయ్యి కల్తీ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి, జరిగిన అవకతవకలపైన కూడా సిట్ని వేయడం జరిగింది. దీనిపైన ఏమన్నారు, ఇదే కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ ద్వారా సిట్ వేయాలి అనే దీంతో సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసి సిబిఐ ద్వారా సిట్ని నియమించింది. ఆ నియామకం జరిగిన తర్వాత వాళ్ళు మొన్న ఏదైతే కల్తీ జరిగిన విషయాలన్నీ కూడా కొన్ని బహిరంగంగా కూడా త్వరలో రాబోతాయి. వచ్చిన వెంటనే కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి, ఇంకా ప్రభుత్వానికే చేరల ఆ నివేదిక, వెంటనే పెట్టి ఆవు కొవ్వు ఏవైతే దీనికి సంబంధించిన కొవ్వు దాంట్లో లేదు అని ప్రెస్ మీట్లు పెట్టే స్టార్ట్ చేశారు. ఒక నివేదిక ప్రభుత్వానికి చేరకముందే సుప్రీంకోర్టుకి వాళ్ళు ఇచ్చిన వెంటనే వీళ్ళు ఏ ఒక్క ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెట్టి ఆ నివేదికను గురించి మాట్లాడతారో సమాధానం చెప్పాలి. ఒకటి, ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, అందరూ కూడా ఈరోజు బోలే బాబా గురించి మొన్ననే ప్రెస్ మీట్ చెప్పి కరుణాకర్ రెడ్డి చెప్పారు. బోలే బాబా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే సప్లై చేశారు అని. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్లు ఏం చెప్తా ఉన్నారు, బోలే బాబా వేరే పేరుతో ప్రీమియర్ డైరీ పేరుతో సప్లై చేయాలి. ఆ రోజు ఎందుకు చెప్పలా, మొన్న మొదట మీటింగ్ పెట్టినప్పుడు చెప్పలా. ఇది కూడా ఏం చెప్తారు, 2019 మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ జరిగే టైం 2019కి సంబంధించి ఎన్నికలు జరిగే ముందు ఈ యొక్క డైరీకి సంబంధించి టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి.
సప్లై ఎప్పుడు చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, ఏదైతే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఇవి వచ్చినాక సప్లై చేశారు. ఆ యొక్క దీంట్లో ఎందుకు మీరు దానిపైన విచారణ చేపట్టలేదు? ఈ పొద్దు కరుణాకర్ రెడ్డి చెప్తాడు, తెలుగుదేశం పార్టీ అంటేనే తిరుమల, తిరుమల అంటేనే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా టీటీడీని టీడీపీ చేసేశారు అని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి కరుణాకర్ రెడ్డి, ఎవరు తిరుమల శ్రీవారితో ఆటలాడుకున్నారో సమానం చెప్పాలి. ఈరోజు ఏదైతే ఆ రోజు ఈ యొక్క పింక్ డైమండ్ ఉందని ప్రజలను నమ్మించి, భక్తులను నమ్మించి రాజకీయ లబ్ధికి వాడుకునింది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కాదా? మీరు కాదా? సమాధానం చెప్పండి. ఈరోజు ప్రెస్ మీద కూర్చొని ఏదంటే అది చెబితే ప్రజలు నమ్మతారనేది కరెక్ట్ కాదు. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీని అత్యున్నత విలువలతో, అత్యున్నత భక్తుల మనోభావాలను అద్దం పట్టే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ భక్తుని అడిగినా చెప్తారు. అదేవిధంగా కల్తీ నెయ్యి సంబంధించి ఏదైతే ఈ నివేదిక వచ్చిన వెంటనే కూడా ఒక పక్క ఒక మంత్రి ఇదంతా డైవర్స్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో మంత్రులు ఏ విధంగా మాట్లాడారో మాజీ మంత్రులు మనం చూసాం. ఒక పక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి పైన దాడి అని మీరే, అంటే కులాలని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంది మీరు కాదా? ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి దగ్గర మాట్లాడించి బీసీల పైన దాడులా అనే విధంగా మీరు మాట్లాడడం ఎంతవరకు ఇదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈరోజు తెలియజేస్తూ, దీనికి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి ఈరోజు ఢిల్లీలో ఏ విధంగా శాంతి భద్రతలు క్షీణించా ఈ రాష్ట్రంలో అనే విధంగా ఢిల్లీలో ఎంపీలందరినీ వేసుకొని మాట్లాడతాను. మొట్టమొదట దీనికి సమాధానం చెప్పాలి. ఏ విధంగా మీ యొక్క పరిపాలనలో కల్తీ జరిగిందా లేదా అనేది నివేదికల రూపంలో బహిర్గతం అయితే కూడా మళ్ళీ పదే కల్తీ జరగనట్టు తెలుగుదేశం పార్టీ పైన ఎదురు దాడికి సిగ్గు లేకుండా మీరు ఏ విధంగా ప్రకటనలు చేస్తూ ఉన్నారో ప్రజలందరూ, భక్తులందరూ కూడా గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే గతంలో చాలాసార్లు చెప్పాను, ఏదైతే 22/3/2024 వెంకటగిరి సభలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం అందరూ కూడా తిరుమల ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, నెయ్యి గుబాలింపులు ఏమయ్యాయని ఆ రోజే బహిరంగంగా చెప్పాం. బహిరంగ సభలో మీకు ఆ రోజు చిత్తశుద్ధి ఉంటే వచ్చిన ఆ యొక్క ఆరోపణ పైన ఆ రోజు మీరు ఎందుకు విచారణకు ఆదేశించలేదని ఈ యొక్క సందర్భంగా కూడా కోరుతా ఉన్నాం. ఈ విధంగా తిరుమలని ఏ విధంగా వాడుకున్నారు, ఏ విధంగా ఈ యొక్క దోపిడీదారులతో చేతులు కలిపారు, స్వామివారి ప్రతిష్టను ఏ విధంగా మీరు నాశనం చేశారో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అడ్డదుడ్డంగా మాట్లాడినంత మాత్రాన ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరించడం జరిగింది. ఏ రోజు కూడా స్వామివారిని కానీ, స్వామివారి పేరుతో రాజకీయం కోసం ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజు కూడా వాడుకోలేదన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ తెలుసు. మరొకసారి అందరికి కూడా గుర్తు చేస్తూ, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల కాలంలో తిరుమల పవిత్రతను ఏ విధంగా దెబ్బతీశారు, ఏ విధంగా ఆ యొక్క దీనికి సంబంధించి జరిగాయనేది మనం అందరూ ఒకసారి చూస్తే, ఆ రోజు ఎవరైతే చైర్మన్గా వ్యవహరించారో, ఏదైతే వాళ్ళ పిఏల పేరుతో కోట్లాది రూపాయలు హవాలాతో ఎవరెవరికి చేరాయో వాస్తవాలు బయట వస్తాయన్న భయంతో ఈరోజు ఆ రోజు పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని ధర్నా చేస్తారు. అదేవిధంగా ఆ రోజు చైర్మన్గా వ్యవహరించిన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి
టీటీడీని టీడీపీగా చేస్తూ ఉండాలని అబద్ధపు మాటలు, అసత్య ఆరోపణలు చేయడం తగదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఎన్నిసార్లు స్వామివారి యొక్క తప్పు జరిగినప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి. అక్కడ జరిగిన దీనికి ఎవరైనా చిన్న తప్పు చేసినా కూడా స్వామివారిని మొక్కుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఎవరైనా. కానీ మీరు కోట్లాది రూపాయలను కూడా దోచేసి ఈ విధంగా లడ్డు ప్రసాదాల్లో కల్తీ చేసి ఈరోజు తగదనమ్మ అని కూడా పత్రికలకు ఎక్కి ప్రెస్ మీట్ల ద్వారా ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఈరోజు క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకునింది అదే. ఈరోజు క్యాబినెట్ తీసుకున్న విచారణ కమిటీ కూడా త్వరలోనే నివేదిక ఇచ్చి దీనిపైన ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిండారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయని కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా మా మంత్రులు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగిందని ఈరోజు తెలియజేస్తూ, ఇలాంటి శ్రీవారితో పెట్టుకుని ఎవరు కూడా, మొన్ననే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు యొక్క వాళ్ళ యొక్క ఇలవేల్పు ఇంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ తెలుసు. అలాంటి స్వామివారి సన్నిధిలో మీరు చేసిన అరాచకాలకి ఇవన్నిటి కూడా స్వామివారి కళ్ళు తెరిచి మీకు తగిన విధంగా శిక్ష పడే విధంగా చేస్తారని కూడా పూర్తిగా భక్తులందరూ కూడా నమ్ముతూ ఉన్నాం, మేము కూడా నమ్ముతూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా స్వామివారి ప్రతిష్టను కాపాడాల్సింది కదా కూడా హిందూ సంఘాలకు సంబంధించి తిరుపతిలో ఉన్న వాళ్ళు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వ్యక్తుల అసత్యపు ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అందరూ కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండి ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరు హిందువు కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను.